ఈ పూజలు, జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, స్తోత్రాలు, అష్టోత్రాలు, శతసహస్ర చండీ యాగాలు, ఇట్లా ఎన్నో రకాల విధానాలు మన పూర్వీకులు పురాతనం నుంచే మనకి ఇవి తెలుస్తూనే ఉన్నాయి. పుత్రకామేష్టి యాగం చేస్తే దశరథుడికి కొడుకులు పుట్టారని అని చెప్పుకోవచ్చు. అలాగే వర్షాలు పడడానికి చేసినటువంటి అనేక రకాలైన యాగాలు చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కదానికి చెప్పి చేయిస్తూనే ఉన్నారు ఈరోజు వరకు. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే భగవంతుడికి చెయ్యడంతో పాటుగా మానవ ప్రయత్నం ఏదైతే మనం చేస్తున్నామో అందులో కూడా ధర్మబద్ధమైన విధానం ఉండాలి. అంటే అవసరం మేరకు ఇది అవసరం అని అనుకున్నప్పుడు తప్పక చెయ్యాలి. కానీ యాగం చేసాం, హోమం చేసాం, అయిపోయింది అని అనుకోకూడదు. అదే కార్యక్రమానికి మన వంతు బాధ్యతగా మానవ ప్రయత్నం చేసి తీరాలి. మానవ ప్రయత్నం ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇప్పుడు చెట్లు మొత్తం నరికేసి వాన రాలేదు అంటే ఎంతవరకు ధర్మం? వానల కోసం హోమాలు చేసాం అయినా వాన రాలేదు అంటే ఎంతవరకు ధర్మం? కింద పడ్డ నీరు తిరిగి పొగగా మారి మేఘాల్లో చేరి తిరిగి మనకి వర్షం రూపంలో మనల్ని అనుగ్రహిస్తోంది. కానీ కాలక్రమేణా జరుగుతున్న వాటిని చూస్తూ ఉంటే ఇక ముందు ముందు భూమి మీద కట్టడాల కోసం అడవుల్ని సైతం నిర్వీర్యం చేస్తారేమోననే భయం కూడా ఈరోజు ఈ వన్యప్రాణులని కాపాడేటటువంటి విధంగా ఉన్న అనేక రకాల విధానాల్లో అడవుల్ని కాపాడేటటువంటి వారు ఈ రోజుకి అదే ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు జంగల్ అనేవాళ్ళు, ఇవాళ కాంక్రీట్ జంగల్గా మారింది. కాబట్టి ఈ స్థితిగతిలో ఈ హోమాలు, జపాలు, తపాల వల్ల ఫలితం ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ 100కి 100% అని మాత్రం నేను చెప్పను. ఎందుకు అంటే మానవ ప్రయత్నం లేకుండా భగవంతుడి మీద భారం వేశాం, ఆయనే చూసుకుంటాడు అని అనటంలో కొంతమేర ధర్మం ఉన్నా మానవ ప్రయత్నం లేకుండా నేను నీకెందుకు ఇస్తారా? నువ్వు పరీక్ష రాస్తే నేను నిన్ను కరుణిస్తా. నువ్వు పరీక్ష రాయకుండా నువ్వు వచ్చి రాయి అంటే భగవంతుడు వచ్చి రాస్తాడా? రాయడు. హోమం చేస్తే వచ్చి రాస్తాడా? రాయడు. అలాగే మన ప్రతి ప్రయత్నం కరెక్ట్గా ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అప్పుడు తప్పక ఫలితం పూర్ణకుంభంలా ఉంటుంది. ఈ విషయం మనం గ్రహించాలి. నేను నా పిల్లవాడికి స్టేట్ ఫస్ట్ రావడం కోసం ఇక అద్భుతమైన యాగం చేశా, హోమం చేశా, సరస్వతి అమ్మవారికి బంగారం కిరీటం పెట్టా అంటే అయిపోతుందా? పిల్లవాడు చదవాలి, చక్కగా చదవాలి, తగిన విధంగా మార్కులు ప్రయత్నం చేయాలి. అంటే అది మానవ ప్రయత్నం, ఇది భగవత్ సంకల్పం. ఈ రెండూ కలిస్తేనే విజయం తథ్యమవుతుంది. అంతే తప్ప రాజకీయ నాయకులు వద్దు మహాప్రభు అని చెప్పిన వాడిని అయినా వినకుండా చేశారు, ఏ ఫలితము లేదని బ్రాహ్మణులను తిట్టిపోస్తారు. ఇంతేగా ఎన్నో చూసా. కానీ మళ్ళీ చెప్తున్నా, మానవ ప్రయత్నం ఉంటే ఈ హోమాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు అన్నీ సఫలీకృతం అవుతాయి. ఈ విషయాన్ని అందరూ గ్రహించండి. సరేనా నాన్న? Like and subscribe Eagle Media Works.